రామాపురం అనే పల్లెటూర్లో జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు అంటే పంచప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాన్నా నాన్నా పెద్ద పులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడపారలతో పరుగు పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్నా పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్ళీ నాన్నా నాన్నా పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు గడపారలతో ఉరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగొట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది. నాన్నా నాన్నా, ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. జరుగుతున్న దాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు. ఏదో వేళాకోళానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్లే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి తిరిగ ప్రయాణం కొనసాగించేవారు. అక్కడికి దగ్గరలోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది. ప్రయాణికులకు చల్లటి నీళ్లు ఇచ్చి దాహం తీర్చేది. ఆ చెట్టుమీద ఒక కాకి ఉండేది. అది దుష్టబుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేక కొమ్మలమీద గెంతుతూ ఆకులు గలగలలాడిస్తూ కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది. బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది. ఒకరోజు ఒక హంస ఆ చెట్టుమీద వాలింది. ఆ చెట్టు కింద ఒక బాటసారి నిద్రిస్తున్నాడు. మిట్టమధ్యాహ్నం చెట్టు ఆకుల సందులోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి ఎండ అతనిపై పడకుండా చూడసాగింది. దుష్టబుద్ధి కాకి ఇది సహించలేకపోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దానికి కంటికింపుగా అనిపించింది. వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్టవేసి తుర్రుమంది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై రెట్టవేసింది ఆ హంసేనని అనుకున్నాడు. కోపంతో ఒక రాయి తీసుకుని దానిపైకి విసిరాడు. ఆ రాయి హంసకు తగిలి గాయమైంది. హంసకి ఆ గాయం మానడానికి చాలా కాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడమంటే ఇదే. ఒకసారి ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ యువరాజులను ఆదేశించాడు. ముందుగా దుష్టబుద్ధిగల యువరాజు దుర్యోధనుడు అతిమంచి మనిషిని వెదకడానికి బయలుదేరాడు. వెళ్లిన ప్రతిచోట కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటివారు ఎవరూ అతనికి కనిపించలేదు. కాని తనని గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి అన్ని సుగుణాలు ఉన్నట్లు కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి, గురూజీ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషముంది.
కాని ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని అని తెలియజేశాడు. మరొక ప్రక్క సద్గుణాలున్న పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజు తనలో ఉన్న దోషాలను, ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా, తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు ద్రోణాచార్యులవారి వద్దకు వచ్చి గురువుగారికి నమస్కరించి, ఈ ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాణ్ణి నేనే అని తనకు తను తెలియజేసుకొన్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు. అనగానగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటమంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా కొత్త విషయాలు చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్లకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు. మీరు కనుగొన్న క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి అన్నాడు. అందరూ ఎవరికి వారు తాము కనుగొన్న విషయాలను చూపి వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి, కాని వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు. శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ కొత్త సంగతులు సరే, కాని మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు అని. అప్పుడు మంత్రి, ప్రభూ, నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు, ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమవుతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను అన్నాడు రాజుతో. రాజుగారు సంతోషంగా సరే అనగానే మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు. శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి 6 కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేశాడు. ఈగ కొంచెం సేపు బాధపడి ఆపైన మళ్లీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది. రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త, ప్రభూ, ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమశక్తి, భూమి గిట్టుబాటు ధర 6 రైతుకు 6 కాళ్లలాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడిపోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటం కోసం ఇలా చేయవలసి వచ్చింది, క్షమించాలి అన్నాడు. తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనయ్యను ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. అదే ఊర్లోని ఆలెల్లో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు తృణమో పనమో సమర్పించుకునేవాళ్లు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు. అవ్వ కష్టపడి సీనయ్యను పెంచేది, కాని వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో సీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడిని తిడుతుంటే వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే సీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువు సంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా వాడి మొరటుతనం పెరగసాగింది. ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవని దగ్గరికి పిలిచి, నాయనా శివయ్య, అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్యమీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏది ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవరే రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు అని చెప్పి కన్నుమూసింది. అవ్వ పోయాక ఊరిజనం సీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడే తిరిగి వచ్చి అందరి దగ్గర మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూది కనిపించాయి. వాటిని చూడగానే ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా అక్కడ్నించి బయటపడ్డాడు. అలా వెళ్తుండగా ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో సీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు 10 కాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు.
బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో సీనయ్య వేగంగా నడవసాగాడు. అడవిదాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది. దగ్గరికెళ్లిన సీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్ళు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయింది. ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు. ఓస్ ఇంతేనా అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన సీనయ్య జమీందారు కాలినుంచి ముళ్ళును సునాయాసంగా తీసిపారేశాడు. దీంతో ముళ్ళు బాధనుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లు కూడా సీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు. విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ సీనయ్య వివరాలు అడిగ తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో సెస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి. వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను, చేరుతావా అని అన్నాడు జమీందారు. పట్టరాని సంతోషంతో సీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత సెస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్లిన అతడిని గ్రామస్తులంతా చాలా గౌరవంగా సీనయ్యగారు అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగపోయాడు సీనయ్య. కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అంగబలంలోనూ అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు. ఒకరోజు గణపతిదేవుడికి అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. అయితే పాండ్యరాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని, దీన్ని పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పిన గణపతిదేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని, రాజుకు అవమానం జరుగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది. సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు. గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు, ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ? ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అంటూ పిలిచాడు. ఒక నాణెము తీసి చూపించి, బొమ్మ బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే, విజయం మనదే. అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్లిపోదాం అంటూ నాణెంపైకి ఎగురవేశాడు. అంతే, నాణంపై రాజముద్రిక కనిపించింది. నాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకు సాగింది. గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రు సైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతిదేవుడు మధురై పాండ్యరాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు. యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ అని అన్నాడు. అప్పుడు గణపతిదేవుడు నవ్వుతూ తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మ బొరుసు వెండి నాణేన్ని చూపించాడు. నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ కథను బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదూ. యుద్ధానికి ఏమాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండి నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మ బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఊరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మవిశ్వాసముంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ఒక చిన్న నీటి సరస్సులో పక్షులన్నీ కలసిమెలసి జీవనం సాగిస్తుండేవి. అందులో ఎక్కువగా హంసల సంఖ్య ఎక్కువగా ఉండేవి. ఓ ఎండాకాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్లిపోయాయి. అందులో ఒక్క నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతో పాటు ఉండిపోయింది. హంసల్లో పెద్ద వయస్సు కలిగినవి తమ పిల్లలతో పాటు ఈ నల్లబాతు పిల్లను కూడా చేరదీసి
తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్నవయసు హంసలన్నీ బాతుపిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నామో అంటూ మాటలతో గాయపర్చేవి. వీటన్నింటినీ మౌనంగా భరించిన నల్ల బాతుపిల్ల ప్రతిరోజూ గట్టుపైన కూర్చుని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానియలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్లబాతు అక్కడ్నించి దూరంగా వెళ్లిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరూ ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లదీయసాగింది. అయితే చిన్న హంసలు తనను దగ్గరికి రానీయకపోయినా బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒకసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్లబాతుకు. ఇంకేముంది అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన నల్లబాతు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఎందుకంటే తనతోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండటంతో, మీరందరూ నన్ను దగ్గరికి రానియని నల్లబాతును నేనండా గుర్తు పట్టారా అని వాటిని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్లిపోయాను, మిమ్మల్ని చూడాలన్న ఆశతో మళ్లీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్లబాతు గుర్తువచ్చి నోరు మెదపకుండా ఉండిపోయాయి. ఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి నల్లబాతును అక్కున చేర్చుకుని, ఎందుకు వెళ్లిపోయావు, ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు వేసి నల్లబాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్లిపోతున్న పెద్దవైన హంసపిల్లలను తల్లి హంసలు పిలిచి చీవాట్లు పెట్టాయి. మీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు, మనసును చూడటం లేదు. రంగు నల్లనైనప్పటికీ బాతుకు మనమందరమంటే ఎంతో ప్రేమ. మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటిదాన్ని బాధపెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్లు అయినారు, మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు తమను మన్నించమని నల్లబాతును కోరాయి. నల్లబాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీళ్లలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్లిపోయాయి. ఇక అప్పటినుంచి అవన్నీ కలసిమెలసి ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి. జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు. అంటే పంచప్రాణాలు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను, నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాన్న పెద్ద పులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడపారలతో పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్న పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్లిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్లీ నాన్న పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు గడపారలతో ఊరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగట్టిన జోగయ్య కోపంగా వెళ్లిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది నాన్న, ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్లిపోయింది. జరుగుతున్నదాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వనకసాగాడు. ఏదో వేళాకోళానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. రాముకు చేపలను వేటాడటమంటే చెప్పలేనంత ఇష్టం. ముఖ్యంగా ఊరి మధ్యలో అమ్మవారి గుడి పక్కన ఉండే దొరగారి చెరువులో చేపలు పట్టడమంటే మన రాముకు మరీ ఇష్టం. చెరువు అంటే మరీ అంత పెద్దదేమీ కాదు. తన కొడుకుమీద ప్రేమతో 3 ఎకరాల భూమిలో చెరువు తవ్వించాడు కిష్టయ్య దొర. ఆ చెరువులో రంగురంగుల చేపలు మొప్పలను అల్లర్చుతూ తిరుగుతుంటాయి. అంతేనా, బాతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే కొంగలు, పెద్ద పెద్ద రెక్కలున్న పక్షులు దొరగారి చెరువు గట్టుమీది చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. గూళ్లలో పొదిగిన గుడ్లు పిల్లలు కాగానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అయితే
పిల్లలను చేపలు పట్టడానికి దొరగారు ససేమిరా అంగీకరించరు. ఎందుకంటే చెరువు దగ్గరకు వచ్చే పిల్లలు ఒకటే అల్లరి చేస్తారు, చేపలను బెదరగొడతారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలను నీళ్లలో పడేసి వాటి కాగితాలను చెరువు గట్టు పారేస్తారు. దీంతో దొరగారు పిల్లలను చెరువు దాపులకు రానివ్వరు. అంతేకాదు ఆ చెరువును గురించి ఆ ఊరి కథలుగా చెప్పుకుంటుంటారు. చెరువులో పిల్లలను ఎత్తుకుపోయి తినేసే పెద్ద పెద్ద సొరచేపలు, తిమింగలాలు చెరువులో ఉంటాయట. కనిపిస్తే చాలు అమాంతం బయటకు వచ్చి గుటుక్కుమనిపిస్తాయట. ఇదిలా ఉండగా ఒకరోజు దొరగారు పనిమీద పట్నానికి వెళ్లారు. ఇంకేముంది, రాముకు చెప్పలేని హుషారు వచ్చేసింది. తన దగ్గరున్న గాలం తీసుకుని దొరగారి చెరువులో చేపలు పట్టడానికి బయలుదేరాడు. చెరువు దగ్గరకు వెళ్లొద్దంటూ రాము స్నేహితులు అతనికి చెప్పి చూశారు. మన రాము వింటే కదా. ఒక్కటే చెరువు గట్టుమీదకు వెళ్లాడు. గాలం పట్టుకుని గట్టుమీద కూర్చుని గాలాన్ని చెరువులోకి వదిలాడు. రాము చెరువుపై నుంచి వచ్చే చల్లని గాలులకు రాముకు నిద్ర ముంచుకొచ్చింది. హయాత్తుగా రాముకు మెళకువ వచ్చింది. గాలం తనను లాగుతోంది. ఏదో బరువైనది గాలానికి చిక్కుంది. బలమంతా ఉపయోగించి గాలాన్ని లాగాడు. తాటి చెట్టంత ఎత్తున్న సొరచేప గాలంతో పాటు పైకి లేచింది. రాము కాళ్లు చల్లబడ్డాయి. ఎక్కడలేని భయం ముంచుకొచ్చింది. అయినా ధైర్యం చేసి మరింత గట్టిగా లాగాడు. సొరచేప కాస్త తిమింగలంగా మారి రామును మింగేయడానికి ముందుకు రాసాగింది. వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఇల్లంత పెద్దది చేసి తన నోరును తిమింగలం తెరిచింది. ఇక రామును స్వాహా చేయడమే ఆలస్యం. పెద్దగా కేక పెట్టి నిద్రలేచాడు రాము. అంతా కల గాలానికి చిన్న చేప ఒకటి చిక్కుకుని ఉంది. ఆ పళంగా ఊర్లోకి తారాజువలా పరుగుతీశాడు. రాము తనకు వచ్చిన కలను స్నేహితులకు చెప్పలేదు. చెబితే పెరికివాడనుకుంటారని భయం. అంతటితో చేపలను వేటాడే ఇష్టానికి స్వస్తి చెప్పాడు. రాము చదువు మీద శ్రద్ధ పెట్టి క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గురువులు, మరెంతోమంది గొప్ప శిష్యులు ఉన్నారు. గురు శిష్యుల అనుబంధం గురించి మీరు చాలా కథలు విని ఉంటారు. అలాంటి ఓ గొప్ప గురు శిష్యుల కథను ఇప్పుడు మనం చదువుకుందాం. పూర్వం వాల్మీకి మహాముని ఆశ్రమంలో అనేకమంది శిష్యులు పాఠాలు చదువుకుంటూ ఉండేవారు. ఆశ్రమంలోని శిష్యులంతా కలసిమెలసి చాలా సఖ్యంగా మెలిగేవారు. ఒకసారి ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. దీంతో వాళ్లందరూ వెళ్లి గురువు వాల్మీకి ఫిర్యాదు చేశారు. అయితే విషయమంతా విన్న వాల్మీకి ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. అలా కొన్నాళ్లు గడిచాయి. మళ్లీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు. ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి, లేదా మేమే ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్లపోతాం అని అన్నారు. అప్పుడు వాల్మీకి శిష్యులందరినీ సమావేశపరిచి, మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది, మంచి విద్య లభిస్తుంది. కాని దొంగతనం చేసిన విద్యార్థికి మంచి చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు అని అన్నాడు. ఇంకా ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికిగాను నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు, విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు వాల్మీకి మహాముని. అంతేగాకుండా తప్పుచేసిన శిష్యుడిని సరిచేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వాల్మీకి చెప్పాడు. దొంగతనం చేసిన శిష్యుడు గురువుగారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు పశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడు తప్పు పనులు చేయలేదు. మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు. రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు, నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి అని చెప్పి వెళ్లిపోయాడు ఆ పండితుడు. బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో, ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే వృధా శ్రమ కదా అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్లిపోయాడు. ప్రతి పనిని రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రామ్కు హయాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హాయిగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకున్నాడు. రాము వెంటనే ఓ పలుగు పార తీసుకుని ఈశాన్య దిశలో రావి చెట్టు దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఎలాగైనా సరే వాటిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. విశ్రాంతి లేకుండా తవ్వుతూనే ఉంటాడు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయాన్నే రాము కాళ్లకి నీటిచెమ్మ తగలింది. కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది. రాము గబగబా గుంటలోనుంచి పైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊరి ప్రజలంతా వచ్చి రాము శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి ఇంత గొప్ప ఉపకారం చేసిన అతడికి ఊరి ప్రజలంతా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు. శ్రమపడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని గ్రహించిన రాము ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. మరి మీరు కూడా సోమరులుగా కాకుండా బాగా కష్టించి పనిచేసేవారిలాగా తయారై పుట్టిన ఊరుకు దేశానికి మేలు చేస్తారు కదూ. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.